ప్రైజ్ ద లార్డ్. ప్రే టైమ్ విత్ మై మామ్. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. హలో. అయితే ఇవాళ మనము యెషయా గ్రంథం 52 అధ్యాయంలో 7వ వచనం చదువుకుందాం. ఇంకా కొన్ని వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అయితే యెషయా గ్రంథం 52:7 సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. అయితే మనమంట వాక్యం ముగ్గురు గుంపులకి మనం చెప్పాలంట. మన నెక్స్ట్ తరానికి, నెక్స్ట్ జనరేషన్కి వాక్యం చెప్పాలి. దేవుడి గురించి వాళ్ళకి దేవుడు చేసిన మేలులు, దేవుడు ఏమై ఉన్నాడో ఆ మేలు వాళ్ళకి చెప్పాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. మనము మన చర్చిలో అంటే సంఘంలో ఉన్న ఇతర బ్రదర్స్ సిస్టర్స్ ఇతర ఫ్యామిలీస్ తోటి కూడా మనము మన ఫెయిత్ అవన్నీ డిస్కస్ చేసుకోవాలి. మనకున్న టెస్టిమనీస్ చెప్పాలి. అప్పుడు వాళ్ళ ఫెయిత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే మనకున్న బాధ్యత, సంఘంలో మనకున్న బాధ్యత ఏంటి అంటే మనం కూడా ఇతరులతోటి పంచుకుంటూ ఉండాలి. దేవుడు చేసిన, దేవుడు ఏమై ఉన్నాడో యంగ్ జనరేషన్ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళు కూడా చెప్పులాగున మన వాళ్ళని అలాగా సిద్ధపరచాలి అన్నమాట. వాక్యంతో బలపరచాలి, వాళ్ళు అలా సిద్ధపడతాడు. సో ఇక్కడ ఏంటంటే నా నామము తెలుసుకొందురు, జనులు నా నామం తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. ఇది 7 కదా. సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నది. ద వన్ హూ ప్రీచెస్ గాస్పెల్, దేర్ ఫీట్ ఆర్ బ్యూటిఫుల్ అని అలా ఉంటుంది అన్నమాట. అయితే వర్తమానం చెప్పే వాళ్ళ పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. అయితే మనం ఎలాగైతే మనము కుటుంబ ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ మన ఫెయిత్ ఎలాగైతే ఇంక్రీజ్ అవుతుందో, అలాగే మనము మన టెస్టిమనీస్, దేవుడు మనకు చేసిన మేలు ఎన్నో ఉంటాయి కదా. చిన్న వాటి దగ్గర నుంచి ఎన్నో పెద్ద పెద్ద వాటి గురించి వరకు, అయితే మనం దేవునితోటి ఎలా నడిచాము అనేది కూడా మన తోటి సిస్టర్స్, బ్రదర్స్ తోటి, మనకు తెలిసిన వాళ్ళతోటి, మన కుటుంబాలను పంచుకుంటే ఏంటంటే మనం కూడా వాళ్ళ ఫెయిత్ చాలా బలపరిచిన వాళ్ళం అయి ఉంటాం అన్నమాట. అయితే అదొకటి. ఇంకెక్కడ రాసున్నాయంటే కీర్తనలు 45:12. కీర్తనలు 45:12. చదువు మమ్మీ. 45:12. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుతురు. ఇంకోటేమో కీర్తనలు 9:11. 9:11 కూడా చదువు. సియోను దాసి అయిన యెహోవాను కీర్తించుడు, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురణము చేయుడు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో
ప్రచురము చేయుడి కదా. ఆయన మనకి చేసిన దేవుడు ఏమై ఉన్నాడో, మన దేవుడు మనకి ఏం చేసి ఉన్నాడో, మనము దేవుడి దగ్గర నుంచి పొందుకునే దేవుడు మనకి నేర్పించినవి, మన నడత దేవుడితో ఎలా ఉంది, మన విశ్వాసం దేవుడు ఎలా బలపరిచాడు, అవన్నీ మనం ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు కూడా సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, మన బిడ్డలతో కానీ ఎవరితో పంచుకున్నా అది అది చాలా బలపరుస్తుంది, ఇద్దరిని బలపరుస్తుంది. నేను చెప్తుంటే నేను మళ్ళీ దేవుడి కృప, దేవుడి కనికరము, దేవుడి నడిపింపు, దేవు దేవుడి మంచితనము, దేవుడి రక్షణ, ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాను కదా. అలాగే ఇతరులు చెప్పినప్పుడు కూడా వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ విశ్వాసము బలపర బల బలపడుతుందనమాట. సో ఏంటి అంటే మనము చర్చ్‌కి వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ చెప్పే వాక్యం కానీ, దేవుడు ఏమన్నా అంటే ఇప్పుడు హెబ్రోన్‌లో కూడా చాలా గొడవలు గానీ అలా జరుగుతున్నా సరే హైదరాబాద్‌లో అవేమి పట్టించుకోకుండా, దేవుడు అంతకుముందు అక్కడ ఎంత మంచి పరిచయం జరిగిందో కదా. అక్కడ ఎంత పరిచయం జరిగింది, ఎంతో వాక్యం చెప్పబడింది. అయినా కూడా అది దేవుని స్థలం, దేవుని ప్రార్థనా మందిరం కదా. మనం దేవుడి కొరకనే వెళ్తున్నాం. ఆ నమ్మకంతోటి, ఆ విశ్వాసంతోటి ఎక్కడైనా చర్చిలో గొడవలు అటు ఇటు కొన్ని జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం తప్పకుండా దేవుడిని నమ్ముకుని, దేవుడి విశ్వాసంతోటి మనం ముందుకు ఎక్కడ సంఘానికి మనం వెళ్తున్నా, లోకల్ చర్చ్‌కి వెళ్తున్నా సరే, మన హైదరాబాద్‌కి వచ్చినప్పుడు, మనం హెబ్రోన్‌కి వెళ్ళినప్పుడు కదా, ఎప్పుడు కూడా ఆ దైవ సేవకులు ఒక చేసిన త్యాగము అవన్నీ కూడా గుర్తు చేసుకొని, దేవుడు ఎంతైనా నమ్మకస్తుడు. మన నమ్మకంగా ఉంటే దేవుడు కూడా మనకి నమ్మకంగా ఉంటాడు. ఇవాళ పొద్దునే నేను ఆలోచిస్తున్నాను. ఏదో ఆలోచిస్తుంటే బాప్టిజం గురించి నాకది గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, నాకు దేవుడు మళ్ళీ గుర్తు చేసినట్టు అనిపించింది. ఎప్పుడు కూడా దేవుని ద్వారా నడిపించబడాలి, మనుషుల ద్వారా కాదు. అదొకటి. అంటే మనం చాలాసార్లు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా భయపడినప్పుడు కానీ, ఏదైనా జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు అయ్యో ఇది ఇలాగా, దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది మనుషులతో మనం ఇలా ఉందండి అని డిస్కస్ చేస్తామేమో కానీ, చివరికి కూడా బైబుల్ తీసుకొని ప్రార్థన చేసి దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నారో అది బైబుల్‌లో దేవుడు వాక్యం ద్వారా నడిపించబడితేనే మనకి అది ఎంతో మేలు. దేవుడు చెప్పి మనకి నడిపించబడితేనే అది మనకి ఎంతో మేలు. అదొకటి, దేవుడి ద్వారా నడిపించబడాలి ఒకటి. రెండోది కూడా నాకు ఏం గుర్తొచ్చింది అంటే, నువ్వు దేవుడికి దగ్గరగా ఉండు, నువ్వు దేవుడికి విశ్వాసంగా ఉండు, దేవుడు నీకు కూడా అంతే విశ్వాసంగా ఉంటాడు. దేవుడు మనం ఫెయిత్‌ఫుల్‌గా ఉంటే దేవుడు కూడా మనకి అంత ఫెయిత్‌ఫుల్‌నెస్ చూపిస్తాడు కదా. మనం దేవుడికి ఎంతో విశ్వాసం కలిగి దేవుడిని పట్టుకుని ఉంటే దేవుడు కూడా మనకి అంతే మేలు చూపిస్తాడు, అంతే నడుపుదల చూపిస్తాడు, అంతే కాపుదల చూపిస్తాడు కదా. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాడు కూడా. దేవుడు కూడా అంతే ఫెయిత్‌ఫుల్‌నెస్ మనకి చూపిస్తాడు. సో అదేంటంటే మనం నిజంగా ఆశ కొని, దేవా నిజంగా నేను ఇప్పుడు ఇలా చేయాలి, నువ్వు చెప్పు, నువ్వు నడిపించు, నేను ఇలా చేస్తాను అనే ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగిన హృదయాన్ని దేవుడు తప్పక తృప్తిపరుస్తాడు. సో దేవుడు నడిపిస్తాడు. దాని గురించి బ్రదర్ భక్త్ సింగ్ గారు కూడా చెప్పారు. ఏంటి అంటే, మనం తప్పకుండా మనం మార్నింగ్ మెడిటేషన్, మనకి మధ్యాహ్నము ఈవినింగ్ మెడిటేషన్ కూడా, పడుకునే ముందు కూడా బైబిల్ చదువుకోవడము, అది తప్పకుండా డిసిప్లిన్‌గా చేసి దేవుడు తప్పకుండా ఆ వాక్యం ద్వారా మనని నడిపిస్తూ ఉంటాడు. ఇలా చెయ్యి, ఇది ఈ ఆపద ఉంది కాబట్టి ఇది వద్దు, ఇది మంచిది కాదు. దేవుడు వాక్యం ద్వారా తప్పకుండా మనకి నడిపిస్తాడు. సో అది కూడా నాకు చాలా భలే అనిపించింది. సో మనం ఎప్పుడు కూడా చర్చ్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే, మన ఆరాధన స్తుతి కీర్తనలో తీసుకెళ్తున్నాము. దేవుడి దగ్గర వాక్యము మనకేమన్నా ఎవరు వాక్యం ఏ దేవ సేవకుడు కానీ, పాస్టర్ కానీ, ప్రీచర్ కానీ, గాడ్ సర్వెంట్ కానీ వాక్యం చెప్పిన ఎవరైనా సరే, ఏ పేరు గల వాళ్ళైనా సరే, దేవుడు మనకి ప్రత్యేకంగా మనం మనసుతోటి దగ్గర పెట్టుకుని మనం వింటూ ఉంటే, దేవుడు తప్పకుండా చెప్పే వర్తమానం నుంచి కూడా మనతో ఎంతో మాట్లాడతాడు. వర్షిప్ అంటే పాటలు పాడే సమయంలో కూడా ఆ వచనాలతో కూడా మనతో మాట్లాడతాడు. వాళ్ళు ఇచ్చే వాక్యంలో కూడా, వాళ్ళు చెప్తుంటే వాక్యంలో కూడా దేవుడు మనతో కూడా డైరెక్ట్‌గా మాట్లాడతాడు. మనము కానీ అలాంటి మనసు కలిగి, అంత ప్రశాంతత కలిగి వెళ్ళి మనం చర్చ్‌లో కూర్చొని వింటూ ఉండాలి. అంత శ్రద్ధ కలిగి వింటూ ఉండాలన్నమాట. దేవుడి నడిపింపు మనకు తప్పకుండా
తెలుస్తుంది. సో అది మనం ఏంటి అంటే ఇవి 2 కూడా మనం గుర్తుపెట్టుకుందాము. ఏంటంటే దేవుడి ద్వారా నడిపించబడదాము. అలాగే దేవుడి ద్వారా నడిపించబడదాము. అలాగే దేవుడికి దగ్గరగా జీవించడానికి విశ్వాసంతోటి దేవుడి దగ్గరగా జీవించడానికి కూడా మనము ప్రయత్నం చేద్దాం. మనం ప్రార్థన చేసుకుందాము. కెమెరాలోకి రా మమ్మీ కొంచెము. కొంచెం కెమెరా ఇటు పక్కకి రా. అట్లా. మహాగణుడైన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, నాయనా తండ్రి యేసయ్య, మీ ఇచ్చిన తల్లి తండ్రిని జ్ఞాపకం చేసుకునుము నాయనా తండ్రి యేసయ్య. ప్రభువా, మీ కంచి, మీ కాపుదల, మీ భద్రత వాళ్ళ చుట్టూ ఉంచుము నాయనా. ప్రభువా, మేము మీకు దగ్గరగా విశ్వాసంతో మీకు దగ్గరగా బ్రతుకుటకు మాకు నేర్పించుము, మాకు సహాయపడుము నాయనా తండ్రి యేసయ్య. మీతో పడుటకు నాయనా తండ్రి, మేము విశ్వాసంతో మేము వెతుకుటకు నాయనా తండ్రి, నాయన మాకు బైబిల్ ఎంతో డిసిప్లిన్గా చదువుటకు మాకు సహాయం చేయము నాయన. నాయన నీ ద్వారా నడిపించబడడం మాకు ఎంతో మేలు నాయన తండ్రి యేసయ్య. మీ ఇచ్చిన తల్లి తండ్రి చుట్టూ మీ కంచి, మీ కాపుదల, మీ భద్రత ఉంచండి. పూర్తి ఆరోగ్యం, స్వస్థత అనుగ్రహించండి. అనుదినం వాళ్ళు చేసుకునే పనుల్లో మీరు తోడుగా ఉండండి. మీరు వాళ్ళకి మీరు తోడుగా ఉండండి. వాళ్ళు చేసుకునే పనుల్లో మీరు ముందుగా వెళ్ళండి ప్రభానైనా తండ్రి యేసయ్య. వాళ్ళకి పూర్తి ఆరోగ్యం చేయండి. ఎముకలకి మంచి బలాన్ని దయచేయండి ప్రభానైనా తండ్రి యేసయ్య. మీరు చేసిన సమస్త మేలులు బట్టి, మీరు ఇచ్చిన సమస్త వస్తువులు బట్టి మా జీవితకాలం మీకు స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం తండ్రి. నాయన మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు, స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఓకే మమ్మీ, అయితే బాయ్. సో ఇదండి, మీరు ఎవరైతే చూస్తున్నారో దీన్ని నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. మళ్ళీ పదే ప్రతి వీడియోలో చెప్తున్నాను అనుకోకండి. నేను తెలుగు చాలా తక్కువ చదువుతాను బైబిల్. నేను ఇంగ్లీష్ బైబిలే చదువుతాను. ఇంగ్లీష్లోనే ప్రేయర్ చేస్తాను. మా మమ్మీ గురించి నేను మా పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు బైబిల్ తెలుగులోనే చదువుతాను. తెలుగులోనే ప్రార్థన చేస్తాను. సో ఇదేదో స్టైలో కావాలనో అట్లయితే కాదండి. ఒకవేళ నేను తెలుగు సరిగ్గా పలకట్లేదని మీకు అనిపిస్తే ఇంకోలా అనుకోకండి. ఇది నేను ఓన్లీ మా మమ్మీతో మాట్లాడేటప్పుడు మాత్రమే నేను తెలుగులో బైబిల్ చదువుతాను. అండ్ మీ అందరు కూడా ప్రైజ్ ద లార్డ్.